ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయి, ఎవరెవరిని ఆ పదవులు వరిస్తాయన్న విషయం చర్చనీయాంశాలుగా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులకు మంత్రి పదవులు ఇచ్చారు. వనపర్తి నుంచి ఓటమి చెందిన నిరంజన్ రెడ్డికి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా నియమించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను పార్లమెంటు కార్యదర్శిగా నియమించిన కోర్టు ఉత్తర్వుల వల్ల ఆ పదవులు రద్దయ్యాయి. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గల 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 13ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందులో శ్రీనివాస్ గౌడ్, ఆలా వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, ఉవ్వల బాలరాజ్, మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచే రెండవసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే గతంలో వనపర్తి నుంచి ఓటమి చెందిన నిరంజన్ రెడ్డి కూడా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నెల 17, 18 తేదీల్లో ఎమ్మెల్యేల ప్రమాణం, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉండటంతో అనంతరం మంత్రివర్గాన్ని కూడా విస్తరిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం, అందులో ఆశావాహులు కూడా ఎక్కువగా ఉండటం జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఆశావాహులు ఎందరున్నా అందరి అంచనాలకు భిన్నంగా కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్య మేరకు పూర్తి స్థాయి మంత్రివర్గం సంఖ్య 18 వరకు ఉండవచ్చని, అందులో 2 విడతలుగా మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొదటి దఫా 8 మందితో మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని, ప్రస్తుతం ఉన్న సీఎం, హోంమంత్రితో కలిపి 10 మంది అవ్వగా రెండో విడతలో మరో 8 మందికి అవకాశం ఉండేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కూర్పులో ఈసారి సామాజిక వర్గాల సమతుల్యం కాకుండా పనితీరును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. దాంతోపాటు కొత్త ఆర్డినెన్స్ ద్వారా మరోమారు పార్లమెంటు కార్యదర్శుల వ్యవస్థను కూడా తీసుకురానుండటం, ఆ పదవులకు పరిమిత సంఖ్య లేకపోవటం, రాష్ట్ర స్థాయిలో మంత్రి హోదా ఉండటం, ఆ పదవుల ద్వారా చాలామంది ఆశావాహులను శాంతపరచవచ్చని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆశావాహులను పరిశీలిస్తే ముందు వరుసలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తారన్న పేరున్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటున్నారు. సామాజిక వర్గాల సమతుల్యం అన్న అంశం వస్తే తప్ప లక్ష్మారెడ్డికి బెర్త్ ఖాయంగానే చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ముఖ్య అనుచరగణంలో ఒక్కడిగా ఉన్న వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి కూడా ఈసారి బెర్త్ ఖాయమనే అంటున్నారు. గతంలో వనపర్తి నుంచి ఓటమి చెందటం వల్ల ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని భావించిన కేసీఆర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 3 ఏళ్లుండే ఈ పోస్టులో రెండోసారి కూడా ఆయననే కొనసాగించారు. కేసీఆర్ అనుంగుడుగా ఉన్న ఆయనకు మొదటి విడతలోనే బెర్త్ ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. పోతే మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు కూడా మొదటి విడతలోనే పదవి ఖాయమని అంటున్నారు. టీఆర్ఎస్ నుంచే వరుసగా రెండోసారి గెలుపొందటం,
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం ఆయనకు అనుకూలించే అంశాలు కాగా, మహబూబ్నగర్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులకు ఉరుకులు పరుగులు తీసే శ్రీనివాస్ గౌడ్ రాజకీయ వ్యవహారాల్లో కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. పార్టీ నాయకులు ఎవరొచ్చినా రాకున్నా ప్రారంభోత్సవాలు చేస్తారని, సామాజిక వర్గాల పేరుతో ఇతర నాయకులపై తన వాగ్దాటి చూపుతాడనే పేరు కూడా ఆయనకు ఉంది. అందువల్లే గతంలో మంత్రి పదవి రాలేదని కూడా అంటున్నారు. అదే విషయాన్ని తానే స్వయంగా విలేకరుల ముందే ప్రకటించటం, ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన పార్టీ నాయకులు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని కూడా అప్పట్లో ఆయన ఆరోపించటం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనకు అప్పట్లో పార్లమెంటు కార్యదర్శి పదవి ఇచ్చినా రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో ఆయా నియామకాలు చెల్లకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవి వరిస్తుందా లేక మరోసారి పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ బలోపేతానికి కేటీఆర్ వెంట పార్టీ పదవి కూడా ఇస్తారన్న వాదనలు కూడా మరోవైపు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్కు సన్నిహితంగా మెలుగుతున్న శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవే ఖాయమన్న వాదనలు కూడా లేకపోలేదు. జిల్లాల వికేంద్రీకరణలో ఉమ్మడి పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా ఏర్పడటం, ఎన్నికల హామీగా ఉన్న నారాయణపేట జిల్లా కూడా త్వరలో ఏర్పడనుండటంతో అన్ని జిల్లాలకు సమన్యాయం చేస్తారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చి శ్రీనివాస్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డిలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా పదవులు ఇవ్వటం వల్ల వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చినట్లవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న పార్లమెంటు, మున్సిపల్ ఎన్నికల్లో ఆయా నాయకుల పనితీరును చూసి 2వ విడతలో మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా మరో 2-3 రోజుల్లో ఏర్పాటు కాబోతున్న మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 3 మంత్రి పదవులతో పాటు మరో 3 పార్లమెంటు కార్యదర్శి పోస్టులు కూడా ఖాయమని జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు.